9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి యోగా, ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రాచుర్యం తెచ్చే విధంగా ఈపాటికే ప్రపంచవ్యాప్తంగా యోగాని నమ్మేటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారి యొక్క పిలుపు, అదేవిధంగా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యోగా ప్రక్రియని, యోగాని ప్రతి చోట నిర్వహించాలి, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ యొక్క దినానికి పురస్కరించుకొని యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో చేయటం, ఈరోజు ఒక శరీరాన్ని, శరీర దారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఒత్తిడి అతివేగంతో ప్రయాణిస్తున్నటువంటి యొక్క ప్రపంచాన్ని, స్ట్రెస్ అనే ఒక భూతం ఈరోజు విపరీతమైనటువంటి సమస్యలు తెస్తూ ఉంటే దాన్ని యోగాతోటి నియంత్రించుకునే ఒక ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్గా చేయాలనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, ప్రజలు ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు కూడా మన మనస్సుని, మన శరీరాన్ని సంతుల్యం చేసేటువంటి ఒక నియంత్రణలో పెట్టే యోగాని ప్రతి ఒక్కరూ పాటించాలి, ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ, ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవమే కాకుండా ఫాదర్స్ డే కూడా ఈరోజు. తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా తల్లి జన్మనిస్తే జీవితాన్ని ఏలు పట్టుకుని నడిపించేటువంటి తండ్రి ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తండ్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారిని కూడా మననం చేసుకుంటూ, ఇక్కడ తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గాన్ని, బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క విలువలని, వారు చెప్పినటువంటి మాటల్ని కొనసాగిస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, ఈరోజు పెద్దలు పాల్గొన్నటువంటి యోగా క్రియలో పాల్గొని, గురువులు ఏదైతే ఈరోజు యోగాలకు సంబంధించిన క్రియను చెబుతున్నారో దాన్ని ఏదో ఒక రోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ ప్రాక్టీస్ ఇస్ ద మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎంత హోదా ఉన్నా కూడా సార్ ఎంత చేస్తున్నాడు చూడండి ఒకసారి. పొట్ట ఫ్లాట్గా ఉంది, అవసరమైతే పెంచుకోవచ్చు. లాస్ట్ కూడా బాగా చేయాలి. పిల్లవాలి. స్లోలీ స్టాప్. నిదానంగా చేతులు సైడ్ నుంచి కిందకి దింపేసేయండి. చేసి అంత సాగదీస్తే శరీరం అంత బాగుంటుంది.